వెల్కమ్ టు డిఎన్ఎస్ న్యూస్. నేను మీ ముస్తాల దామోదర్. మనకు మేడారం జాతర స్టార్ట్ అయింది. ఈ రోజు నుంచి చూడండి, దారులన్నీ మేడారం వైపే. నేటి నుంచి మహాజాతర. మన ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర అంటే మేడారం జాతర. ఏర్పాట్లు ఏం చేసి చూద్దాం. గద్దెలపైకి రానున్న సారాలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు ఈ రోజు సాయంత్రం గద్దెలపైకి సారాలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు ఈ రోజు గద్దెలపైకి వస్తారు. జాతరకు లక్షలాదిగా తరలి వస్తారు జనం. సమ్మక్క సారక్క జాతర అంటే ఓన్లీ తెలంగాణ రాష్ట్రమే కాదు, వివిధ మన చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలు, వివిధ రాష్ట్రాల నుంచి లక్షల మంది, కొన్ని కోట్ల మంది వచ్చే అవకాశాలు ఉంటాయి. 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ మహా జాతర, ఇది తెలంగాణ ఒక మహా కుంభమేళగా ప్రసిద్ధి పొందిన జాతర సమ్మక్క సారలమ్మ జాతర. ఇక్కడ కోరిన కోరికలు తీర్చే తల్లులు సమ్మక్క సారక్క అని చెప్పుకుంటారు. ఇక్కడ ఎలాంటి పరిస్థితులు ఒక్కసారి చూద్దాం. తెలంగాణ కుంభమేళగా పేరుగాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతరకు వేళ అయింది. 2 ఏళ్లకు ఒకసారి జరిగే ఈ గిరిజన జాతర నేటి నుంచి ప్రారంభం అవుతుంది. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల నుంచి భక్తులు లక్షలాదిగా తరలి వచ్చి తమ కోరికలు తీర్చమని వనదేవతలకు మొక్కులు చెల్లించుకుంటారు. వాస్తవమే, మన రాష్ట్రం కాకుండా పక్కనున్న ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్ ఇంకా ఇతరత్ర రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి కూడా వస్తున్నారు. అంటే మన వనదేవతలకు మొక్కిన మొక్కులు వెంటనే తీర్చే తల్లులుగా మొక్కే ఒక ప్రత్యేకత వేరే అదర్ కంట్రీస్ నుంచి కూడా వచ్చినట్టు నిన్న మనం వీడియోలలో చూసుకున్నాము. మేడారం జాతర కేవలం పండుగ కాదు, ఒక గిరిజనుల ఆత్మ గౌరవానికి నిలువెత్తు సాక్ష్యం. వాస్తవమే, ఇది ఒక పండుగ కాదు, గిరిజనులకు ఒక ఆత్మ గౌరవం. మేడారం విగ్రహాలు ఉండవు అంటే వాస్తవంగా మనం అందరం మన చిన్నప్పటి నుంచి కూడా మన ఫ్యామిలీస్ తోటి మేడారం వెళ్ళినాము. అక్కడ గద్దెలు కానీ, గుడులు కానీ, తల్లుల విగ్రహాలు కానీ ఏముండదు. కేవలం గద్దెలు ఉంటుంది. గద్దెల మీద వెల్త చెట్లతోటి అమ్మవాళ్ళను పసుపు కుంకుమలతో అమ్మవాళ్ళను తీసుకొస్తారు. అది మనం ప్రత్యేకంగా పోయి చూసినాము. చూద్దాం. విగ్రహాలు ఉండవు, గద్దెలు, దేవతల నివాసాలు, గిరిజన సాంప్రదాయాలే పూజలు. ఇక్కడ పూజలు ఏమేమి వాడతారంటే బెల్లము నైవేద్యం, కుంకుమ, పసుపు, కోడిబలి, వెదురు, గద్దెలు, ఇవే ప్రత్యేకతలు. అక్కడ ఏంటంటే బెల్లం, మన నిలువెత్తు బంగారము తల్లికి ఇస్తామని మొక్కుకుంటారు. ఆ మొక్కు బంగారం అంటే ఏంటంటే బెల్లాన్నే బంగారంగా కొలుస్తాం మనం. ఇప్పుడు అక్కడ ఏంటి, కోళ్ళను, మేకలను బలి ఇచ్చి అమ్మవాళ్ళకు శాఖ పెట్టి మొక్కులు మొక్కుకొని మళ్ళీ మంచి జరిగితే మళ్ళీ వచ్చే జాతర కూడా వస్తాం తల్లి అని మొక్కుకొచ్చుకునే వాళ్ళు మొత్తం కోట్ల మంది. దాదాపు ఈ సంవత్సరం ఒక 3 కోట్ల మంది భక్తులు వచ్చేటట్టు రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. దానికి సంబంధించిన ప్రత్యేకతలు ఏర్పాటు చేసింది. ఏంటంటే భక్తులకు ఒక వినపం ఏంటంటే, ఇంట్లో నుంచి ఎంత క్షేమంగా వెళ్ళిరో తొందరపడకుండా, ట్రాఫిక్ లో ఇరుక్కుపోయినాగా మేము తొందర వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో ఆ పక్కన సైడ్ కొట్టుకుంటా వెళ్ళి ఎలాంటి అన్ఎక్స్పెక్టెడ్ ఇబ్బందులకు గురి కాకుండా, ఎలాగైతే మంచిగా ఇంటి నుంచి భక్తి శ్రద్ధలతోటి వెళ్ళిరో మళ్ళీ వచ్చేటప్పుడు కూడా అదే భక్తి శ్రద్ధలతోటి వచ్చి మీ ఇంటికి, మీ కుటుంబంతో హ్యాపీగా రావాలని మా ఛానల్ తరఫున కూడా మేము కోరుకోవడం జరుగుతుంది.